నా పక్కన దుర్గయ్య ఉన్నాడు. నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్. 1:1 పిలిచినారు కాల్ లెటర్, 1:1 కాల్ లెటర్ పిలిచినారు. సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చున్నాడు. దుర్గయ్య అనేది వ్యక్తి. ఆయన ఏమన్నారు అంటే, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట ఎస్, హీ హెస్ వన్ ఎ మెడల్. నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి మన దీంట్లో ఏముంది అంటే, నెక్స్ట్ లో వెళ్ళండి. See, our thing was very clear. Certificate upload. Candidates must upload their highest sports certificate at senior level category. Uploading of the sports related certificates are mandatory. Number 2 point chudandi. Eligibility will be decided only on the uploaded certificate and forms through official websites. Any further communication will not be entertained. Therefore, sports persons are advised to be careful while అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. అంటే వాళ్ళు అప్లోడ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఏమైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో అవి అప్లోడ్ చేయాలి. ఈయన కేసులో నేషనల్ గేమ్స్ లో ఏమైనా మెడల్ సాధించారు అనుకోండి, విచ్ హీ హెస్ డన్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, ఆయన అదే అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. ఇప్పుడు తర్వాత మనం ఎవరికి ఇచ్చాము, నెక్స్ట్ ఇక్కడ ఆయన అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ 24 సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఫ్రమ్ 6 to 10th February హెల్డ్ ఎట్ జార్ఖండ్, ఆయన అదే అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టుకి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 8. ఆయన ఏం వస్తున్నారు, ఐ హ్యావ్ అప్లోడెడ్ ద సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ద నేషనల్ గేమ్స్ పంజాబ్ 2001 అండ్ ఆల్సో సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్. ఐ హ్యావ్ ఫెయిల్డ్, ఇది మాకు చెప్పింది కాదు, ఆనరల్ హైకోర్ట్ కి చెప్పింది. ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్ ద 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఆఫ్ నేషనల్ కాంపిటీషన్ సిన్స్ ఐ కుడ్ నాట్ సెక్యూర్ యాజ్ ఆన్ రేట్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికెట్స్ ఇన్ పర్సన్ టు ద నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ వచ్చింది, ఈయన దగ్గర సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి, ఆయన చేయలేదు. ఆనరబుల్ హైకోర్టుకి మా తప్పు అయింది, నేను అప్లోడ్ చేయలేకపోయినాము. మన నోటిఫికేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, గైడ్ లైన్స్ ఒక విధంగా ఉన్నప్పుడు ఆయన అప్లోడ్ చేయనప్పుడు ఆయనకి ఎట్లా మనం ఉద్యోగం ఇస్తాము? ఇస్తే వేరే వాళ్ళు కోర్టుకి వెళ్ళరా, వేరే వాళ్ళు అబ్జెక్షన్ పెట్టరా, వేరే వాళ్ళు ఎలిగేషన్ పెట్టరా? రూల్స్ ఫాలో అయితే ఎస్, అన్యాయం ఆయనకి, ఆయన తప్పు వల్ల ఆయనకి రావాల్సింది ఉద్యోగం. హ్యాడ్ హీ అప్లోడెడ్ ద రైట్ సర్టిఫికెట్, ఆయనకి ఉద్యోగం రావాల్సింది. తర్వాత ఆయన రియలైజ్ అయినారు, అందుకే కోర్టుకి పోయినారు, కోర్టులో ఒప్పుకున్నారు మా తప్పు అయింది. నౌ ఇట్ ఈస్ ఫర్ ద ఆనరబుల్ హైకోర్ట్ వెదర్ దే వాంట్ టు కండోన్ ద డిలే ఆర్ నాట్, కండోన్ ద మిస్టేక్ ఆర్ నాట్. అందుకని మనం అయితే రూల్స్ ప్రకారంలో మనం ఏమైతే రూల్స్ ఉందో అవి ఫాలో చేయాల్సి. నెక్స్ట్ హియర్ యు సీ దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్. ఇప్పుడు ఆయనకి రాలేదు అంటే ఒక 6 అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఈయనకి ప్రయారిటీ 57 వచ్చింది. ఇప్పుడు మనం ఎవరికి ఉద్యోగం ఇచ్చామో ఒకసారి గమనించండి. జేరావు ఎడగడ్డ, ఆయన ఏమిటి 3rd ప్లేస్ ఇన్ నేషనల్ గేమ్స్ ఖోఖో, ఆయనకి వచ్చింది. ఇంకా ఎవరికి ఇచ్చాము, ఆదినారాయణ బొద్దేటి, ఆయన 3rd ప్లేస్ 33rd నేషనల్ ఖోఖో, ఆయనకి వచ్చింది. తర్వాత ఇల్లా సతీష్, ఆయనకి 3rd ప్లేస్ ఇన్ 37th నేషనల్ గేమ్స్ ఖోఖో, ఇది కూడా నేషనల్ గేమ్స్. నెక్స్ట్ బై రాముకి వచ్చింది, ఆయన కూడా నేషనల్ గేమ్స్ ఖోఖో 33rd. ఇంకా సౌమ్య సుజనికి వచ్చింది 37th నేషనల్ గేమ్స్ ఖోఖో. గంటా సుమంత్ కి వచ్చింది 38th నేషనల్ గేమ్స్. వాళ్ళు ప్రయారిటీ చూడండి 54, 54, 54, 55, 55, 55. ఈయన ప్రయారిటీ చూడండి 57. ఇప్పుడు 55కి ఇవ్వమంటారా 57కి ఇవ్వమంటారా మీరు డిసైడ్ చేయండి. మనం 55 వరకు ఇచ్చినా మనం ఏమైనా తప్పు చేశామా? ఆయన తప్పు, ఆయన ఎస్ హీ హెస్ వన్ ఎ మెడల్. డెఫినెట్ గా ఆయన కరెక్ట్ సర్టిఫికెట్ కనుక అప్లోడ్ చేసి ఉంటే హైయెస్ట్ లో ఆయన డెఫినెట్లీ ఈ రోజు అక్కడ కాదు, ఆయన మెరిట్ లిస్ట్ మన ఉద్యోగంలో చేరేవాళ్ళు, హ్యాపీగా టీచ్ చేసేవాళ్ళు. ఆయన తప్పు చేశారు, పొరపాటుతో చేశారు, లేకపోతే ఏమైనా వాట్ ఎవర్ బీ ఇట్, ఆయన తప్పు అయింది కాబట్టి మన రూల్స్ లో మనం చేయలేకపోయినాము. ఓన్లీ ఆనరబుల్ కోర్ట్స్ హ్యావ్ ద డిస్క్రిప్షన్. ఆయన కోర్ట్స్ కి వెళ్ళారు. లెట్ us వెయిట్ ఫర్ ద కోర్ట్ డిసిజన్. అదే కోర్ట్ ఏ విధంగా చేస్తే అదే విధంగా ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్చువల్ పొజిషన్. తర్వాత అయితే